పెట్టినోడు కాదు, ఫైలుకి చిల్లు పెట్టేసినట్టున్నాడు. పెన్ పెట్టాలంటే పరమాన్నం పెట్టాల్సిందేనని పట్టుబట్టినట్టున్నాడు. సార్ సైన్ పెట్టాలంటే ఫైన్ కట్టాల్సిందేనని అల్టిమేటం ఇచ్చినట్టున్నాడు. అందుకే గురుడి అవినీతి ఎంతో లెక్క పెట్టలేక ఏసీబీ అధికారులు చచ్చిపోతున్నారు. ఏకకాలంలో 8 చోట్ల అటాక్ చేశారు. వీళ్ళని చూసి ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధర్కి హార్ట్ అటాక్ వస్తుందనుకున్నారు. కానీ లెక్కలు తేలుతుంటే వీళ్లకే స్ట్రోక్ వచ్చేలా ఉంది. లెక్కలు పెరుగుతున్న కొద్దీ స్కోర్లు సున్నాలు పెరిగిపోతూ ఉంటే రికార్డులు బద్దలు కొడతాడనే టెన్షన్ మొదలైంది. ఇప్పటికీ 100 కోట్లు దాటేసిందట. కీలకమైన ఓ అధికారి సంపాదన ఇంత ఉంటే మరి మొత్తంగా ఎంత లెక్క నడుస్తోందో. ఈ లెక్క పెట్టాలంటే కంప్యూటర్కు కూడా కష్టమేమో. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధర్ కు 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లలో అక్రమాస్తులు ఉన్నాయి. సోదాల్లో బయటపడుతున్న అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే కంగు తింటున్నారు. ఒక్క హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించున్నారు. అలాగే విజయవాడ, తిరుపతి, విశాఖ, నెల్లూరు, కడప, విజయవాడ, గుంటూరు, బెంగళూరులో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గంగాధర్ దోచేసిన అక్రమాస్తుల లెక్క 100 కోట్లు దాటిపోయింది. గంగాధర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు డాక్యుమెంటేషన్ ప్రకారం 8 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించామన్నారు. హైదరాబాద్ ప్రాంతంలోని 11 చోట్ల దాడులు కొనసాగుతున్నాయని, ఏపీ, బెంగళూరులో అతని బంధువుల ఇళ్లపై సర్ప్రైజ్ దాడులు చేశామని అధికారులు చెబుతున్నారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ చీఫ్గా చేస్తున్నారు. అంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ హెడ్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టుగా వీరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద ఈరోజు సర్ప్రైజ్ సెర్చెస్ చేయడం జరిగింది. ఇతని ఇంట్లో 40 lakh క్యాష్ దొరికింది. అలాగే గుంటూరులో కాంట్రాక్టర్ బెనామీ అతని దగ్గర కూడా ఒక 42 lakhs క్యాష్ దొరికింది. అలాగే ఇతను 8 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి. ఇతనికి టోటల్ 2 crores ఇన్వెస్ట్మెంట్ మన కంపెనీస్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 27 lakhs. ఇంకా మిగతావి కూడా సుమారుగా ఒక డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 8 కోట్ల వరకు వచ్చింది. అసెట్స్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇంకా సర్చెస్ జరుగుతున్నాయి. 5 లాకర్ కీస్ ట్రేస్ అయ్యాయి. అవి ఇంకా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే క్లియర్గా ఎంత అనేది తెలుస్తుంది. ఏపీ